హాయ్ మై డే స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మన గ్రాండ్ టెస్ట్ నెంబర్ N31 చూస్తున్నామండి. దీనిలో ప్రాబ్లం నెంబర్ 61 చూడండి. అంటే ప్రాబ్లం అనేది ఫస్ట్ చూస్తే చాలా లెంతీగా అనిపించినా సరే ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా వరకు ఈజీ అనమాట. ఓకే రైట్. దానిలో ప్రాబ్లం నెంబర్ 61 చూడండి. ఎవ్రీ మంత్ ఏ మ్యాన్ కన్జమ్స్ 25 kgs ఆఫ్ రైస్ and 9 kgs of wheat. The price of the rice is 20% of the price of wheat. And thus he spends a total of 350 rupees on the rice అన్నాడు. And wheat per month. Okay, rice and wheat per month. If the price of the wheat is increased by 20%, then what is the percentage reduction of rice consumption for the same expenditure of 350 rupees given that the price of rice and the consumption of wheat is constant అన్నాడు. అంటే ప్రతి నెల ఒక వ్యక్తి 25 కిలోల బియ్యం మరి 9 కిలోల గోధుమలో వినియోగిస్తాడు. బియ్యం ధర గోధుమ ధరలో 20% ఉంటుంది. మరియు అందువల్ల అతను నెలకు బియ్యం మరియు గోధుమల కోసము మొత్తం 350 రూపాయలు ఖర్చు చేశాడు. గోధుమ ధర 20% పెరిగితే బియ్యం ధర మరియు గోధుమ ధర వినియోగం స్థిరంగా ఉన్నందున 350 రూపాయలు మాత్రమే ఖర్చుకు అయ్యింది. అయితే బియ్యం వినియోగంలో ఎంత శాతం తగ్గిందనే క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇక్కడ విలువ మారల, అనగా కన్జంప్షన్ మారలేదండి. నీకు కన్జంప్షన్ అనేది మారలేదు కాబట్టి ఇక్కడ ఏమనంటే ఇక్కడ ఉన్న వాల్యూ చూడు, ఇక్కడ ఉన్న వాల్యూ 350 రూపీస్ ఉంటే ఆ తర్వాత ఉన్న ఎక్స్పెండిచర్ కూడా 350 కాబట్టి అంటే ఎప్పుడైతే ఖర్చు మారలేదో ఈ 350 రూపీస్తో మనకు పని లేదంట. నేనేం చేశాను, 25 కేజీలు రైస్ తీసుకొచ్చాను, అలాగే 9 కేజీలు గోధుమ తీసుకున్నాను. బియ్యం ధర గోధుమ ధరలో 20% అని చెప్పాను. సో ఇలాంటి నెంబర్స్లో శాతాల్లోనే ఉంది కాబట్టి వాల్యూ అడగలేదు కాబట్టి నీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 25 కేజెస్ ఏమన్నా రైస్ అని, తర్వాత 9 కేజెస్ ఏమన్నా వీట్. ఓకే, అంటే వీట్ కాస్ట్ 100 రూపాయలు ఉందంటే రైస్ కాస్ట్ అనేది దీనిలో 20% 20 అది క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే 25 × 20 చేస్తే 500, 9 × 100 చేస్తే 900, 900 + 500 చేస్తే ఎంత 1400 రూపీసే కదా. ఇది 1400 రూపీస్. దీన్ని ఏం చేస్తున్నారంటే సార్ చూడండి, ఇక్కడ వాడు ఇంత సరే మరి ఇక్కడ 350 రూపీస్ ఇచ్చాడు కదా సార్, అది ఎందుకు వాడలేదంటే అది వాడినా వాడకపోయినా ఏం కాదమ్మా, ఎక్స్ వై అనుకొని చేయొచ్చు, నెంబర్స్ అయినా అనుకోవచ్చు. వాడు ఏమన్నాడు ఇక్కడ మనకి రైస్ ధర వీటి ధరలో 20% అన్నాడు. రైస్ 25 కేజీలు వీటి 9 కేజీలు ఇచ్చేస్తాడు. మనం మల్టిప్లై చేస్తే మొత్తం కాస్ట్ 1400 రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఉన్నది 1400 అయితే నెక్స్ట్ చేసే కండిషన్లో కూడా 1400 ఉండాలి. అయితే రైస్ యొక్క కేజెస్ మనకు తెలియదు కాబట్టి రైస్ యొక్క నెంబర్ ఆఫ్ కేజెస్ మనం 6 అనుకుందామా. ఓకే, 6 ఇంటూ రైస్ యొక్క కాస్ట్ అనేది మనకి 20 రూపీసే కాబట్టి 6 × 20 అండి. కానీ ప్రైస్ ఆఫ్ వీట్ అనేది పెరిగిందంట. 100 కాస్ట్ ఎంత అయిందమ్మా, ఇక్కడ 120 అయింది. ఎన్ని కేజెస్ ఆఫ్ రైస్ ఉంది ఇక్కడ 9. అంటే ఇక్కడ వీటి యొక్క ధర 20% పెరిగినట్లయితే అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గోధుమ ధర ఇక్కడ చూడండి, ఇక్కడ గోధుమ ధర 20% పెరిగితే అన్నాడు. అంటే అంతకుముందు 100 రూపాయల గోధుమలు కాస్త ఇప్పుడు 120 రూపాయలు అయినాయి కదా, అందుకే ఇది 120 అనమాట. 1400 = 6 × 20 + 120 × 9 చేయాలన్నమాట. ఇప్పుడు దీనిలో 1400 నుంచి 129 1080 మైనస్ చేస్తే 320 అండి. అప్పుడు R వాల్యూ ఎంతమ్మా 16. అయితే వాడు ఏమన్నదంటే ఇది 16 కేజీలు అయింది, అప్పుడు మనకు 16 కేజీలు వస్తుంది. ఇప్పుడు అడిగే క్వశ్చన్ అది కాదు, మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 25 కేజీలు వాడిన వాడివి ఇప్పుడు 16 కేజీలే వాడుతున్నావు కదా, ఆ వాడకంలో తగ్గుదల శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇంతకుముందు 25 కేజీలు ఉన్నది ఇప్పుడు ఎన్ని కేజీలు అయింది, 16 కేజీలు అయింది కదా. 25 కాస్త 16 ఏంటంటే ఎంత తగ్గింది, 9 కదా. అంటే అది 9/25 × 100 చేయాలి. 25 100లో 4 టైమ్స్ పోతే 9 4 వాల్యూ ఎంత 36 కదా, 36 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 61 ఆన్సర్ ఏంటి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, 36% ఆన్సర్. అంటే మరి ఇక్కడ 350 రూపాయలు అనేది ఎందుకు వాడలేదంటే రెండు చోట్ల ఒక స్థిరమైన ఛార్జీ ఉంది కాబట్టి వాడలేదంతే. ఓకేనా రైట్. సో ఇది 25 కేజెస్ 9 కేజెస్ రైస్ యొక్క వాల్యూ వీటి యొక్క వాల్యూ 20% కాబట్టి ఇది 100 అనుకుంటే 100లో 20% 20 అని. 25 × 20 500 ఇది 900 అంటే 1400 కదా. 1400 = రైస్ × 20 + 120 × 9. ఇది 120 ఎందుకు రాస్తామంటే వీటి ధర 20% పెరిగింది, అదే 9 కేజీలు వాడాము. అప్పుడు ఇక్కడ ఇలా ఉండాలంటే రైస్ యొక్క నెంబర్ ఆఫ్ కేజెస్ ఎన్ని ఉండాలి, ఇక్కడ 16 ఉండాలి. ఈ 20 ఎలా రాస్తామంటే ఇంతకుముందు 20 వాల్యూ అనమాట. సో 25 కేజీలు కాస్త 16 కేజీలు ఏంటంటే ఎంత పెరిగింది 9 కదా. ఓకే, 9/25 × 100 చేయడమా
ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 30% మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 62 అండి 62 చూడు. ఎక్స్ అండ్ వై చూడు, ఎక్స్ అండ్ వై ఆర్ 2 alloys of gold and copper are prepared by mixing metals in the ratio 7:2 and 7:11 అన్నాడు. If equal quantities of alloys are melted to form a third alloy Z, the ratio of gold and copper in Z will be కావాలి. అయితే ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు కదా, అంటే ఫస్ట్ వెదల్లో ఎలా అయితే ఉన్నాయో సెకండ్ వెదల్లో కూడా అలానే ఉండాలమ్మా. ఫస్ట్ వెదల్ రేషియో ఎంత వాడు ఇచ్చింది, వాడు 7:2 ఇచ్చాడు. సెకండ్ వెదల్ రేషియో తీసుకున్నాం అనుకో, సెకండ్ వెదల్ రేషియో ఎంతమా 7:11 ఇచ్చాడు. మొదటి దాని యొక్క నిష్పత్తి 7:2 అనుకుంటే రెండో దాని నిష్పత్తి 7:11. వాడేం చెప్తా అంటే ఇప్పుడు ఇక్కడున్న వెదల్లో ఎన్ని కేజెస్ ఉంటే దీనిలో కూడా అన్ని కేజెస్ ఉండాలి. ఈక్వల్ క్వాంటిటీ మనకు కావాలి. సపోజ్ దీనిలో 10 కేజీలు ఉన్నాయి అనుకో, దీనిలో కూడా 10 కేజీలు ఉంటాయి. సపరేట్ చేస్తే నువ్వు కనుక ఇక్కడ ఉన్న గోల్డ్ కాపర్ సపరేట్ చేస్తే ఈ రెండింటిని కలిపి ఒక పెద్ద పాత్రలో పోస్తే, ఒక న్యూ వెజల్లో కనుక ఆ రెండింటిలో ఉన్న లిక్విడ్ మొత్తం కూడా దీనిలో డ్రా చేస్తే, ఇలా కనుక డ్రా చేస్తే దానిలో ఏర్పడే మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో ఎంత, లేదంటే గోల్డ్ అండ్ కాపర్ యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడన్న. ఓకేనా? కాబట్టి వాడు ఏం చెప్పాడు, కండిషన్ చెప్పంటే ఫస్ట్ వెజల్లో ఎన్ని కేజెస్ ఉంటే సెకండ్ వెజల్లో కూడా అన్ని కేజెస్ ఉండాలా. కాబట్టి నేమన్నట్టు ఇప్పుడు చూడు, ఇక్కడ 7 + 2 అంటే ఎంత 9, 7 + 11 అంటే ఎంతమ్మా 18. 18తోనూ 9తోనూ ఎగ్జాక్ట్గా డివైడ్ నెంబర్ని ఏదైనా నెంబర్ తీసుకున్నామా, అంటే మన ఇష్టం, మనం ఏదైనా నెంబర్ తీసుకో. ఇప్పుడు నువ్వు దీనిలో 7 + 2 అని కాకుండా ఎక్స్ అనుకోవచ్చు, వై అనుకోని కూడా చేయొచ్చు. కానీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి రెండింటిలో అప్రాక్సిమేట్గా పోయే నెంబర్ ఎంత 18. అంటే దీనిలో 18 కేజెస్, దీనిలో కూడా 18 కేజెస్ ఉంది అనుకుందాం. లెట్ us సపోజ్ దీనిలో 18 కేజీలు, దీనిలో 18 కేజీలు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఎందుకు 18 రాస్తామంటే ఈక్వల్ క్వాంటిటీ కాబట్టి 18 రాస్తాము. మరి చెప్పు 18ని 7:2 రేషియోలో పెరగొడితే ఇదంతా, ఇది 14 కేజీలు, ఇది 4 కేజీలు. 18ని 7:11 రేషియోలో పెరగొడితే ఇది 7, ఇది వచ్చేపాటికి ఎంత 11. సో ఇప్పుడు దీనిలో ఉండే కాపర్ గోల్డ్ మొత్తం కూడా, ఇది మొత్తం గోల్డ్ అండి, ఇది మొత్తం కాపర్. 14 + 7 అంటే ఎంతమ్మా 21, 11 + 4 అంటే ఎంత 15 కదా. సో 21కి 15 రేషియో చెప్పాము అక్కడ, 3 7 3 5. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 7:5, 7:5 ఆన్సర్. చాలా సింపుల్ కదా ఇక్కడ, రైట్. అంటే వాడు ఏం లేదు, జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. కాబట్టి కండిషన్ చెప్పంటే మొదటి వెజల్లో ఎంత పరిమాణం ఉంటే రెండో వెజల్లో కూడా అంతే పరిమాణం ఉండాలి, అంతే. సో కాబట్టి ఇక్కడ 8నే ఎందుకు తీసుకున్నామంటే మనకి ఈక్వల్ ఉండాలి కాబట్టి ఈక్వల్ ఉండే విధంగా ఏ నెంబర్ అయినా తీసుకో, 18 తీసుకో, 10 తీసుకో, 20 తీసుకో, 30 తీసుకో, 40 కూడా తీసుకో, నీ ఇష్టం, నువ్వు ఏది తీసుకున్నా సరే సరిపోతుంది. 18 7:2 అంటే 14 4, 18 7:11 అంటే 7 11, 14 + 7 21, 4 + 11 15, 21 15 రేషియో ఎంత 7:5 కదా. అంటే 62కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్, డి ఆప్షన్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 63 63. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఏ కార్, ట్రక్ అండ్ ఏ బస్ ఈజ్ 5:2:3. The average speed of the car, truck and bus together is 60 km/h. What is the average speed of the car and truck together? కారు, ట్రక్కు మరియు బస్సు వేగము నిష్పత్తి 5:2:3. ఓకే, కారు, ట్రక్కు మరియు బస్సు యొక్క సగటు వేగం గంటకు 60 కిలోమీటర్లు అయితే కారు మరియు ట్రక్ యొక్క సగటు వేగం ఎంత? అంటే ఇక్కడ వాడు చెప్పే పాయింట్ అంటే ఇక్కడ కాలం అనేది స్థిరంగా ఉంది అని చెప్పాలండి వాడికి. ఇక్కడ ఇవ్వలేదు కానీ మరి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాలం అనేది స్థిరంగా ఉంది, అన్ని చోట్ల కూడా కాలం సమానంగా ఉందని అర్థం. ఇప్పుడు వాడు ఏమన్నా అంటే ఈ మూడింటికి సగటు వేగం అంటే ఇక్కడ మన నెంబర్స్కి ఎలా అయితే యావరేజ్ చేస్తాం అలానే చేస్తాయండి. అంటే ఇది 5 + 2 అంటే 7, 7 + 3 అంటే ఎంత 10 కదా. 10 ఎన్ని వెహికల్స్ మొత్తం కూడా 3 వెహికల్సే కదా. ఆ 10/3 చేస్తే వచ్చే వాల్యూ ఓకే ఎంత 60 km/h అయితే నేనేమడుగుతున్నా అంటే ఫస్ట్ ఉన్న 2 వెహికల్స్ యొక్క యావరేజ్ కావాలి. ఇక్కడ /3 అనేది ఎందుకు చేస్తామంటే మనకి రాసుల మొత్తంపై రాసు సంఖ్య అంటే సగటే కదా. ఎప్పుడు ఇలా డైరెక్ట్గా చేస్తాం, మరి ఎందుకు సార్ 2xy/x+y వాడలేదంటే ఇక్కడ ఇండైరెక్ట్గా వారు చెప్పాలనుకున్న పదం ఏంటంటే కాలాలు సమానంగా ఉన్నట్లయితే అనేది. సో కాబట్టి ఇక్కడ 10/3 అంటే 3 వెహికల్స్ కాబట్టి /3 చేస్తాము. ఒకవేళ 2 వెహికల్స్ అయితే /2 చేయాలి. 10/3కి 60 అయితే ఫస్ట్ 2 వెహికల్స్ యొక్క యావరేజ్ కావాలి కాబట్టి 5 + 2 అంటే ఎంతమా 7, 7/2కి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయండి. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయడమా ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అప్పుడు మనకి 60 ఇంటూ ఎంత 7/2/10/3 చేయడమా. ఈ క్యాలిక్యులేషన్ చేయడమా ఎంత వస్తుంది అంటే ఇది
63 కిలోమీటర్ పర్ అవర్, 63 కిలోమీటర్ పర్ అవర్ ఆన్సర్ అంటే. ఓకే రైట్. అంటే ఫస్ట్ మన క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు తేలికుంటుందమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది అంటే కాలము స్థిరంగా ఉండట్లేదు. ఇఫ్ టైమ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే రైట్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 64 అండి. ద రేట్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 banks ఆర్ ఇన్ ద రేషియో 5:4. ఏ పర్సన్ వాంట్స్ టు డిపాజిట్ హిస్ టోటల్ సేవింగ్ ఇన్ 2 banks ఇన్ సచ్ ఏ వే దట్ హీ రిసీవ్డ్ ఓకే ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బోత్. ఓకే ఈక్వల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బోత్. హీ షుడ్ డిపాజిట్ ద సేవింగ్ ఇన్ బ్యాంక్స్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో కావాలి ఇక్కడ. ఓకే రైట్. ఏ మరియు బి అనే 2 బ్యాంకులు సాధారణ వడ్డీ రేట్లు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక వ్యక్తి తన మొత్తం పొదుపును 2 బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనుకున్నాడు. తద్వారా అతను రెండింటి నుండి సమాన అర్ధవార్షిక వడ్డీని పొందుతాడు. అంటే అతను ఏ మరియు బి బ్యాంకుల్లో పొదుపులను ఈ నిష్పత్తిలో డిపాజిట్ చేయాలి. అంటే సమాన అర్ధవార్షిక వడ్డీ అంటే ఇక్కడ ఈ అర్ధవార్షిక వడ్డీ అనేది దానికి ఈ పదానికి వాల్యూ లేదమ్మా. వాడు ఏంటి సమానమైన వడ్డీ పొందుతాడంట. చెప్పాలి ఎలా వడ్డీ పొందుతాడు? సమానమైన వడ్డీ పొందుతాడు. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు వాడిచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో ఎంత? 5:4 కదా. నేను ఇక్కడ ఒక ప్రిన్సిపల్ రాయాలి, ఇక్కడ ఒక ప్రిన్సిపల్ రాయాలి. ఈ 2 ఇంటూ చేసినప్పుడు ఇక్కడ ఉన్న 5ని ఎంత పెట్టి ఇంటూ చేస్తే లేదు 4ని ఎంత పెట్టి ఇంటూ చేస్తే వచ్చే నెంబర్ సేమ్ అవుతాయి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ రేషియో అండి మనం చేసే డిపాజిట్ రేషియో. అంటే 5:4 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ ప్రిన్సిపల్ చేస్తే మనకు వచ్చేదాన్ని వడ్డీ అంటాము. 5,000 రూపాయల్లో 10% అంటే ఏం చేస్తాము? 5,000 రూపాయల్లో 10% అంటే ఏం చేస్తావు నువ్వు? 5,000 రూపాయల్లో 10% అంటే ఏం చేస్తాము? ఇంటూ 10/100గా చేసేది మనం ఇక్కడ. అలానే ఇప్పుడు ఇక్కడ వచ్చే వాడేమనంటే ఇక్కడ ఉన్న వడ్డీ అనేది ఇక్కడ ఉన్న వడ్డీకి సమానం అవ్వాలంటే 5ను 4తోను 4ను 5తో మల్టిప్లై చేయాలమ్మా. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ ఇది 20 వస్తుందండి, ఇక్కడ కూడా 20 ఈక్వల్ అవుతుంది కదా. అంటే అప్పుడు ప్రిన్సిపల్స్ ఉండాల్సిన రేషియో ఎంతమ్మా? 4:5 కదా. సో కాబట్టి మనకి 64కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్. 4:5 అనేది మన ఆన్సర్ అండి. 4:5 అనేది ఆన్సర్. 64కి సి ఆప్షన్ ఆన్సర్ అన్న. రైట్. నెక్స్ట్ 65 చూడమ్మా. 65 చూడండి. An amount of 1 lakh rupees is invested in 2 types of shares. The first yields an interest of 9% per annum and second 11% per annum. If the total interest at the end of year is 9.3/4%. Okay, then the amount invested in each share was కావాలి. 1 లక్ష రూపాయలు మొత్తాన్ని 2 రకాల షేర్లో పెట్టుబడి పెడతారు. మొదటిది సంవత్సరానికి 9% ప్రకారం, రెండోది 11% ప్రకారం వడ్డీ వస్తుంది. కానీ మొత్తం మీద 9.3/4% వడ్డీ వచ్చినట్లయితే ఆ షేర్ల యొక్క పెట్టుబడుల యొక్క మొత్తం ఎంతో కావాలి? రెండింటి యొక్క వాల్యూ కావాలి. ఎప్పుడైనా సరే ఇలా ఓవరాల్గా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలిగేషన్ రూల్. అంటే సరే మరి ఎలా ఎలిగేషన్ రూల్ గుర్తుపడతామంటే మనం ఎలిగేషన్ రూల్ అనేది ఎప్పుడైనా సరే మనం తీసుకునే మిడిల్ నెంబర్ ఒక నెంబర్ కన్నా పెద్దగా ఉండాలి, ఒక నెంబర్ కన్నా చిన్నగా ఉన్న ప్రతి చోట కూడా ఇది అప్లై చేయొచ్చు. సో చూడక ఇది ఫస్ట్ ఇచ్చిన పర్సెంట్ ఎంత? 9%. సెకండ్ ఇచ్చిన పర్సెంట్ ఎంత? 11%. వీళ్ళిద్దరికి ఒకదానికన్నా పెద్దగా ఒకదానికన్నా తక్కువగా ఉన్న పర్సెంట్ ఇక్కడ రాయాలి. అంటే ఎప్పుడైనా ఒక వాల్యూని విడగొట్టాలంటే ఎలిగేషన్ రూల్ ప్రకారం మనం అప్లై చేయాలి. ఎప్పుడైనా ఓవరాల్గా వచ్చే వడ్డీ అని ఓవరాల్ యావరేజ్ అన్న కాడ ప్రతి చోట కూడా ఇది అప్లై చేయొచ్చు. సో ఇలా గీతలు కొట్టేద్దామా. చూడు ఇక్కడ మనకి 9.3/4కి 9కి డిఫరెన్స్ ఎంతమ్మా? 3/4 కదా. అలానే 11.3/4కి 11కి 9.3/4కి డిఫరెన్స్ ఎంత? చూడు ఇక్కడ మనకి ఓకే ఈ క్యాలిక్యులేషన్లో అంటే 11లోంచి 9 మైనస్ చేస్తామనుకోండి 2, అంటే 2లోంచి 3/4 మైనస్ చేస్తామనుకోండి ఇది ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 1/4 అండి. ఈ రేషియో బికమ్స్ ఇక్కడ మనకి 1/4కి 3/4కి రేషియో ఎంతమ్మా? ఇక్కడ 5:4 ఎందుకంటే 5:3 కదా. ఎందుకంటే కింద ఉన్న 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 5 పార్ట్స్, ఇది 3 పార్ట్స్ అంటే మొత్తం ఎంత? 8 పార్ట్స్ కదా. ఆ 8 పార్ట్స్కి వాడు ఇచ్చిన వాల్యూ 1 lakh రూపీ అండి. 8 భాగాలకి 1,00,000 రూపాయలు కనుక అయితే 5 భాగాలకి ఎంత, అలానే 3 భాగాలకి ఎంత కనుక్కోవాలి. ఓకే క్యాలిక్యులేషన్ చేద్దాం. 5 భాగాలు కనుక్కుంటే మనకి ఎంత వస్తుంది అంటే 62,500 వస్తుంది. 3 భాగాలు కనుక్కుంటే ఎంత వస్తుంది అంటే 37,500 వస్తుంది. 62,500 ఒకటి, 37,500 ఒకటి.
ఫస్ట్ 9 పోస్ట్ తర్వాత 11 పోస్ట్ అంటే 9కి 11కి మిడిల్లో ఉన్న నెంబర్ ఎంత 9 3/4 అండి. 9 3/4కి 9కి డిఫరెన్స్ 3/4, 11కి 9 3/4కి డిఫరెన్స్ ఎంత 1 1/4. 8 భాగాలు ₹1,00,000, 5 భాగాలకి ఎంత 3 భాగాలకి ఎంతో లెక్క పెట్టుకున్నామా. వాల్యూ ఎంత అంటే 62,500, 37,500. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అండి. ఇక్కడ మీరు ఒక పాయింట్ అంటే మనం ఎలా ప్రాబ్లమ్ని గుర్తుపట్టాలనే పాయింట్నే టార్గెట్ చేసుకోవాలి. ఓవరాల్ యావరేజ్, ఓవరాల్ వడ్డీ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేయాలన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 66 అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే అమౌంట్ ఆఫ్ 15,000 రూపీస్ ఫర్ 2 years ఇది 96 రూపీస్. వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కావాలి. 2 సంవత్సరాలు 15,000 రూపాయలు మొత్తంపై చక్ర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం 96 రూపాయలైనా సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత కావాలి ఇక్కడ. సో ఇది మనకి చాలా కాంప్లెక్సిటీ ఉన్న ప్రాబ్లం అండి. కాబట్టి మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా గుర్తుపెట్టుకొని చక్ర వడ్డీకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఇలా రాసుకున్నామా, √ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 బయట రాసానమ్మా. ఓకేనా, అంటే సారీ డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టి. అంటే మనము దీని ఇంకా వేరే రకంగా డీల్ చేస్తే చాలా పెద్ద లెక్క అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎప్పుడైనా సరే బారు వడ్డీలో చక్ర వడ్డీలో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100 అని ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో జస్ట్ మనకి రూట్ అప్లై అవుతుందమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ √d/p ఇంటూ 100 అండి. √d/p ఇంటూ 100. సో కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది ఎంత 96 కదా. ప్రిన్సిపల్ ఎంత 15,000 కదా. ప్రిన్సిపల్ ఎంత 15,000. 96/15,000 ఇంటూ 100 చేయండి. ఓకేనా ఇదే. సో కాబట్టి ఇది 6 16 సార్లు పోతే 6 25 సార్లు పోతే ఇది 2,500. సో కాబట్టి ఇది 4 ఎంత 50 ఇంటూ 100. 50 100లో ఎన్నిసార్లు పోతారు 2 సార్లు పోతారు. 4 రోజులు ఎంత అంటే 8 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత అంటే 8% మన ఆన్సర్ అండి. ఓకే, అంటే బారు వడ్డీలో మరి చక్ర వడ్డీలో కొన్ని కండిషన్స్కి ఇలా వస్తుంది సార్. ఎప్పుడైనా భేదం అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ √d/p ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 8% మన ఆన్సర్. ఫార్ములా లేకుండా అంటే కొద్దిగా కష్టమే సార్. ఇది మనకి లాజికల్ అప్రోచ్ కష్టం చక్రవడ్డీలో. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మాత్రమే చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 67 అండి. ఏ సమ్ ఆఫ్ 8,400 రూపీస్ వాజ్ టేకెన్ యాజ్ ఎ లోన్. ఏ సమ్ ఆఫ్ 8,400 రూపీస్ వాజ్ టేకెన్ యాజ్ ఎ లోన్. దిస్ ఈజ్ టు బి పెయిడ్ ఇన్ 2 equal installments. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum. కాంపౌండ్ యాన్యువల్. దెన్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ కావాలి. 8,400 రూపాయల మొత్తాన్ని రుణంగా తీసుకున్న దీన్ని 2 సమాన వాయిదాల్లో చెల్లించాలి. వడ్డీ రేటు సంవత్సరానికి 10%గా ఉంటే వార్షిక చక్ర వడ్డీ వస్తే ప్రతి వాయిదా ఎంత అని అడుగుతున్నాడు. ప్రతి వాయిదా వడ్డీదా ఈఎంఐ అని అడుగుతున్నాడు. చక్ర వడ్డీలో చూడండి ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అండ్ ప్రిన్సిపల్కి కాంబినేషన్లో ఫార్ములా చూడమా. ఓకే, ఇక్కడ మనకి ఇది చూడు ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు ఇన్స్టాల్మెంట్ బై 1 + r/100 ఫస్ట్ ప్లస్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఇన్స్టాల్మెంట్ బై 1 + r/100 హోల్ స్క్వేర్. మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ బై 1 + r/100 హోల్ క్యూబ్ అనమాట. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా ఇది. సో కాబట్టి ఇది వెరీ లెంతీ కాబట్టి దీన్ని కొద్దిగా షార్ట్ టర్మ్ చేద్దాం. ఇప్పుడు చెప్పు ఈఎంఐ అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ మంత్ కంపల్సరీ ఈక్వల్గా ఉండేది ఈఎంఐ. కాబట్టి దాని ప్రకారం చేద్దాము. సో కొద్దిగా షార్ట్ మీద చూద్దామని ఇక్కడ 10% అంటే భిన్న రూపం కనుక తీసుకుంటే 1/10 అంటే 10 రూపాయలు కనుక అసలు అనుకుంటే 10 రూపాయలు రూపాయి వడ్డీ అంటే 11 రూపాయలు మనకి మొత్తం. 10 రూపాయలకి 1 రూపాయి వడ్డీ కాబట్టి 10 + 1 11 రూపాయలు అండి. 10 ఇది 11. ఇది ఫస్ట్ ఇయర్ అయితే. మరి సెకండ్ ఇయర్ వచ్చినప్పటికల్లా ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు చక్ర వడ్డీ అనేది ఎప్పుడు కూడా గుణశ్రేణి ప్రకారమే రిపీట్ అవుతుంది. అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద ఆధారపడుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేప్పుడు 10 20 కాదు సార్. 10కి స్క్వేర్ వస్తుంది అంటే 100 అవుతుంది. 11 స్క్వేర్ అంటే ఎంత అంటే 121 అవుతుందండి. ఈ కుడివైపు కనపడేవన్నీ కూడా ఈఎంఐ అండి, ఇన్స్టాల్మెంట్స్ అనమాట. ఈ ఎడమవైపు కనపడేవన్నీ కూడా ప్రిన్సిపల్స్. ఇక నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఈఎంఐ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది కదా, ఇయర్ అయినా మంత్ అయినా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇది 121 అయినప్పుడు ఇది కూడా 120 ఉండాలి కాబట్టి ఇంటూ 11 చేయండి అమ్మా. అప్పుడు ఇంటూ 11 చేస్తే ఫస్ట్ నెంబర్ చూడు ఇది 100, ఇదెంత 121. 11తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుంది, ఇది 110
ఇది వచ్చేపాటికి ఎంతమ్మా 121. నీకు ఇక్కడ కనిపిస్తున్న 121 ఉందా? ఆ 121ని ఈఎంఐ అంట, ఇన్స్టాల్మెంట్ అంటాం. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 100 + 110 ఉందా? దాన్ని మనం ఏమంటామా 210 ఏమంటామంటే ఇది ప్రిన్సిపల్ అంటాము. ఒకవేళ ఇక్కడ ఉన్న రెండు ఇన్స్టాల్మెంట్స్ యాడ్ చేస్తాం మనకి ఎంత వస్తుంది చెప్పు నాకు? 242 ఉంది కదా, ఈ 242ని అమౌంట్ అంటాము. ఒకవేళ 242కి 210కి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 32 రూపీసే కదా. ఆ 32 రూపాయలు మనం ఏమని పిలుస్తామంటే వడ్డీ అని పిలుస్తాం. 32 రూపీస్ ఇది నోన్ యాజ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి ఎందుకు ఇంటూ 11 చేస్తామంటే ఈఎంఐ ఈక్వల్ ఉండాలి కాబట్టి చేస్తాము. 11 10s 110, 11 11s 121 అన్న. ఓకే, రైట్. వాడు 8,400 రూపాయలు రుణంగా తీసుకున్నాడు అన్నాడు కదా, అంటే అది అసలని అర్థం. సో కాబట్టి ఇక్కడ 210 యొక్క వాల్యూ చూడు, ఇక్కడ ఇది 210 యొక్క వాల్యూ 8,400 అయితే ఈఎంఐ కావాలి కాబట్టి 121కి ఎంతో కావాలి. 210కి 8,400 అయితే 121కి ఎంతో కావాలి. అయితే ఇక్కడ 210 ఇంటూ ఎంత చేస్తాము? ఇక్కడ 40 చేస్తామని. 121 ఇంటూ 40 చేయనమ్మా ఎంత అవుతాప్పుడు మనం చెప్పి ఇక్కడ ఇది 4840 4840 అనమాట. 4840 మనకు ఆన్సర్. ఇక్కడ మనం టార్గెట్ చేస్తున్న పాయింట్ ఏంటి? ఎప్పుడైనా ఈఎంఐ అనేది కంపల్సరీ ఈక్వల్ ఉండాలి కాబట్టి దాని ప్రకారం మనం చేస్తున్నాం. ఇది 121 ఉంటే ఇక్కడ కూడా 121 ఉండాలి కాబట్టి సార్ 121 + 121 242 అనేది అమౌంట్ అయితే 210 అనేది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 67. తర్వాత ప్రాబ్లం నెంబర్ 68 అండి. ప్రాబ్లం నెంబర్ 68 చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years is 832 rupees and the simple interest on the same sum for the same period is 800 rupees. The difference చూడు, the difference between the compound interest and the simple interest for 3 years will be. చూడండి, ఒక మొత్తంపై 2 సంవత్సరాలు చక్రవడ్డీ 832 రూపాయలు, మరి అదే మొత్తంపై అదే కాలాన్ని సాధారణ వడ్డీ 800 రూపాయలు. 3 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత? అంటే ఇది మనకి పేపర్ ఎస్టిమేషన్ కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రొసీజర్ ఒకసారి షార్ట్కట్ ఒకసారి మనం చెప్పలేమమ్మా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను మ్యాక్సిమం మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నీకు ఎప్పుడైనా సరే బారు వడ్డీ అనేది ఎవ్రీ ఇయర్ ఈక్వల్ ఉంటుందండి. ఓకే, ఎవ్రీ ఇయర్ చూడు ఇక్కడ మనకి ఇది ప్రతి సంవత్సరం కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కాబట్టి ఇది 800 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ మనకి ఇది 400 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుందమ్మా 400 ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి ఈక్వల్. బారు వడ్డీ మరియు చక్రవడ్డీ ఖచ్చితంగా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటుంది. మొదటి సంవత్సరంలో బారు వడ్డీ మరియు చక్రవడ్డీలు సమానం ఉండాలి. అంటే ఇది 400 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 400 ఉంటుంది. 832 కదా మొత్తం ఇంట్రెస్ట్. 832లో 400 అయిపోతే రిమైనింగ్ ఎంత? 432. ఓకేనా, రైట్. నాకు కావాల్సింది ఏంటంటే 3 years టోటల్ కావాలి. ఆల్రెడీ చూడమే మనకి ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్లో 400 432 డిఫరెన్స్ ఎంత? 32 కదా. ఓకేనా, 32 కదా. సో ఆ 32 రూపీస్ అండి, 32 రూపీస్ 1 year ఇంట్రెస్ట్. మరి 2 years మొత్తానికి ఇంట్రెస్ట్ కావాలంటే 2 years కున్న వాల్యూ ఎంత? 832 కదా. ఆ 832ని ఇక్కడ చేంజ్ అయ్యే రేషియోతో మల్టిప్లికేషన్ చేద్దాం. మరి చూడండి, ఇక్కడ 400 కాస్త 432 అయిందంటే ఎంత పెరిగింది? 32 కదా. 32పై బేస్ వాల్యూ ఎంత? స్టార్టింగ్ వాల్యూ ఎంత? 400. ఇది మొదటి సంవత్సరము. ఇది ఇంటూ చేస్తే మిగిలి ఉన్న సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం అనమాట. నాకు ఎన్ని ఇయర్స్ కావాలి వ్యత్యాసమో? 3 సంవత్సరాలు కావాలి కాబట్టి ఇది 400 మొదటి సంవత్సరంలో 400 ఈక్వల్ 400 430 డిఫరెన్స్ 32 ప్లస్ 832 ఇంటూ 32/400 చేయాలి. అప్పుడు 4 పెట్టి కట్ చేస్తామనుకో 4 అని దీనిలో ఎన్ని టైమ్స్ పోతే ఇక్కడ మనకి చెప్పి ఇక్కడ మనకి ఓకే ఎన్నిసార్లు పోతే ఇక్కడ 8 టైమ్స్ పోతాయి. 832 ఇంటూ 8 చేయండి. ఓకే, ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్లో? 32 ప్లస్ 66.56. ఈ వాల్యూ ఎంత వస్తుంది చెప్పు ఇప్పుడు? 98.56, 98.56 మన ఆన్సర్. సో కాబట్టి 68కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ప్రతి సంవత్సరం బారు వడ్డీ సమానం ఉండాలా, ఫస్ట్ ఇయర్లో బారు వడ్డీ చక్రవడ్డీ సమానం ఉండాలా. అయితే 400 అయితే ఇది కూడా 400, ఇది 400 అయితే 432 అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 yearsకి మన నెక్స్ట్ థర్డ్ ఇయర్లో కన్వర్ట్ అవ్వండి. ఇది 32 దట్ రేషియోతో మల్టిప్లై చేయాలి. 32/400 ఎందుకంటే ఈ 400 కాస్త 432 అవ్వాలంటే ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఉన్న బారు వడ్డీ మీద మాత్రమే ఆధారపడి వడ్డీ పెరుగుతుంది అనమాట.
సో అలా 32/400 చేయండి, 66.56 ప్లస్ 32 చేయండి అమ్మా, 98.56. దీని ఫార్ములా ప్రకారం చేసి మనకి ప్రొసీజర్లో చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా క్లాస్కే రావాలా. కాబట్టి ఇక్కడ పేపర్ ఎక్స్ప్రెస్లో మ్యాక్సిమం షార్ట్ కట్స్ ఉంటాయి, కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ. ప్రాబ్లం నెంబర్ 69 అండి, 69 చూడమ్మా. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ రవి, రాహుల్ అండ్ రాజ్ in the ratio 8:5:7 in such a way that the share of Ravi and Ravi was 1,000 rupees less than that of sum of share of Rahul and Raj. Find the difference between the shades of Ravi and Raj అన్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియో చూడమ్మా, ఇక్కడ వాడు ఎంత రేషియో ఇచ్చాడు వాడు చెప్పు నాకు, 8:5:7 అన్నాడు. వాడు ఎవరెవరు ఇచ్చాడంటే ఫస్ట్ వాడు రవి, నెక్స్ట్ వాడు రాహుల్, నెక్స్ట్ వాడు వచ్చేసి రాజు. ఓకేనా, రైట్. అయితే 1000 రూపీస్ చూడండి ఇక్కడ మనకి రవికి రాజుకి మధ్య ఉన్న డిఫరెన్స్ అండి. రవికి రాజుకి ఉన్న డిఫరెన్స్ అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క డిఫరెన్సే కదమ్మా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. ఓకేనా, రైట్. ఏడు వారు చెప్తున్న పాయింట్ చూడు. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ రవి, రాహుల్ అండ్ రాజు. ఓకే, రాజు, రవి, రాహుల్ అండ్ రాజు. రైట్, 8:5:7 అన్నాడు, 8:5:7 ఇన్ సచ్ ఎ వే దట్ షేర్ ఆఫ్ రవి వాజ్ 1000 రూపీస్ లెస్ దాన్ దట్ ఆఫ్ సమ్ ఆఫ్ రాహుల్ అండ్ రాజు, రాహుల్ అండ్ రాజు అన్నాడు. సో కాబట్టి చూడగా రాహుల్ అండ్ రాజు యొక్క టోటల్కి రవి యొక్క టోటల్కి మధ్య డిఫరెన్స్ అన్నాడు. అంటే ఇది 5 పార్ట్స్ 7 పార్ట్స్ అంటే ఎంత, 12 పార్ట్సే కదా. 12 పార్ట్స్కి 8 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత, 4 పార్ట్సే కదమ్మా. అంటే 4 పార్ట్స్కి 1000 అయినప్పుడు చూడు, 4 పార్ట్స్కి 1000 అయినప్పుడు నేను అడుగుతున్న కొంచెం అంటే రవి అనే ఫస్ట్ పర్సన్కి, రాజు అనే లాస్ట్ పర్సన్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాను. అంటే 8 భాగాలు 7 భాగాల మధ్య డిఫరెన్స్ ఎంత, 1 పార్టే కదా. ఆ 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత అంటే 250 రూపాయలు, 250 రూపీస్. అంటే ఆన్సర్ ఎంతమ్మా, 69కి ఆన్సర్ అంటే డి ఆప్షన్. అంటే రాజు అనేవాడు 7 భాగాలు. ఓకే, ఇక్కడ ఉన్న వీడికి 5 భాగాలు, ఈడు 7 ఈడు 5 అంటే 12 భాగాలే కదా. 12లోంచి 8 మైనస్ చేస్తే 4 భాగాలు. 4 భాగాలు 1000 అయితే ఒక భాగానికి ఎంత, 250 రూపాయలు. సో కాబట్టి 69కి ఆన్సర్ ఏంటమ్మా, డి ఆప్షన్. డి ఆప్షన్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 70 అన్న. అదే 70 చూడండి. వాట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ ది రేషియో 4:5 సో దట్ ఇట్ మే బికమ్స్ ద ఈక్వల్స్ టు 5:6 అన్నాడు. 4:5 నిష్పత్తిలోని ప్రతి పదానికి ఏ సంఖ్యను జోడించినా తద్వారా 5:6కి సమానంగా మారుతుంది అన్నాడు. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడండి ఇక మనకి, వాడు ఇచ్చిన రేషియో ఎంత ఇచ్చాడు వాడు, ఓకే 4:5 ఇచ్చాడు, నెక్స్ట్ వాల్యూ ఎంత 5:6 ఇచ్చాడు, అంతేనా. ఓకే, ఫస్ట్ రేషియోకి ఎంత వాల్యూ కలిపితే ఆ రేషియో 5:6 అవుతుందని కావాలి ఇక్కడ. ఓకేనా, రైట్. అంటే 4 కాస్త 5 అవ్వాలి, 5 కాస్త 6 అవ్వాలంటే ఇక్కడ. ఓకేనా, అంటే మనం రాయాలంటే ఇక్కడ చూడక మనకి ఫస్ట్ రేషియోస్ ఎంత 4:5 కదా, సెకండ్ రేషియో ఎంత 5:6 కదా. అంటే ఇది మనకి చూడక మనకి ఇక్కడున్న వాల్యూ 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్ అనుకోండి, ఇది 4x అనుకోండి, మళ్ళీ ప్లస్ y చేసి, మళ్ళీ ఇది 5x అనుకోండి, మళ్ళీ ప్లస్ y చేసి, దాన్ని 5:6కి ఈక్వల్ చేసి మనం చేయాలంటే ఇది బాగా లెంతీ అవుతుందమ్మా. పక్క పెట్టేసి నేనేమంటే ఇప్పుడు ఇది 4:5 కదా సార్, ఇది 5:6 కదమ్మా. ఇక్కడ ఎంత కలిపితే అంటే 4కి 5కి డిఫరెన్స్ ఎంత, 1 కదా. 5కి 6కి డిఫరెన్స్ ఎంత, 1 కదా. అంటే 4కి 1 కలిపితే 5 అవుతుంది, 5కి 1 కలిపితే మనకి 6 అవుతాయి. ఓకే, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయనమ్మా. 5 × 5 అంటే 25, 6 × 4 అంటే 24. 25కి 24కి మధ్య భేదం ఎంత, 1 కదా. సో అలా చేసినా పర్లేదు. సో కాబట్టి సి అనమాట. సో కాబట్టి ఇక్కడ రేషియో అంటే మనం ఎక్స్ అనుకొని చేస్తే లెంతీ మోడల్ వస్తుంది, ఇది పాజిబిలిటీ కండిషన్ కాబట్టి ఇలా చేసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ నీకు ఇలా చేయాలంటే నేను ఏమంటే ఈ 4:5 5:6 అంటే 4కి 1 కలిపితే 5 అవుతుంది, 5కి 1 కలిపితే 6 అవుతుంది. కాబట్టి కలపాల్సిన వాల్యూ ఎంత 1. లేదు అంటే కొద్దిగా పెద్ద నెంబర్స్ ఉంటే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తీసుకోండి, అలిగేషన్ ప్రకారం మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 71 అండి. ప్రాబ్లం నెంబర్ 71 చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 40,000 రూపీస్ ఆఫ్టర్ 2 years 6 months at 20% per annum ఇది ఇంట్రెస్ట్ ఇది కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. వడ్డీని అర్ధవార్షికానికి చక్ర వడ్డీ చేసే 2 సంవత్సరాల 6 నెలల తర్వాత సంవత్సరం 20% చొప్పున 40,000 రూపాయలపై చక్ర వడ్డీని కనుగొనండి అన్నాడు.
అంటే వాడు ఏమని అడిగి చూడు, ఇక్కడ మనకి ఇక్కడ అర్ధవార్షికానికి లెక్క వేస్తే అన్నాడు. అర్ధవార్షికానికి లెక్క వేయటం అంటే శాతం అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మనకి శాతం అనేది రేట్ అనేది ఏమవుతుంది, దానిలో సగం అవుద్ది, R/2 అవుతుంది. ఆ తర్వాత టైం వచ్చేపాటికి చూడండి ఇక్కడ ఇది టైం పీరియడ్ వచ్చేపాటికి ఏమవుతుంది అంటే డబుల్ అవుతుంది, 2t అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో సగం అవుతుంది, టైం పీరియడ్ ఏమో డబుల్ అవుతుంది అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సగం అవుతుంది, టైం పీరియడ్ ఏమో డబుల్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా, రైట్. అయితే ఇక్కడ జనరల్గా మీరు 40,000 10% కలుపుకుంటే వెళ్ళిపోవచ్చు, ఓకేనా. లేదంటే మనకు ఒకటి పాస్కల్ ట్రయాంగిల్ ఉంటుందమ్మా, ఎవరైనా తెలియకపోతే నేర్చుకోండి. ఇక్కడ ఎలా రాస్తామంటే 1 1 ఇలా, ఆ తర్వాత 1 1 + 1 అంటే 2, ఇది 1, ఇది 1 1 + 2 అంటే 3, 2 + 1 అంటే 3, ఇది 1. ఆ తర్వాత 1 4 6 4 1 ఎలా వచ్చింది 1 1 + 3 4 3 + 3 6 3 + 1 4 1, ఓకేనా, రైట్. మళ్ళీ ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 1 రాయాలి ఫస్ట్, ఎప్పుడు కూడా యాజ్ యూజువల్గా 1 రాసుకోవాలా. 4 + 1 5 6 + 4 10 6 + 4 10 4 + 1 5, ఇది 1. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రతి అర్ధ సంవత్సరాలు లెక్క పెట్టాలంటే గుర్తుపెట్టుకున్నాం, ప్రతి అర్ధ సంవత్సరాలు లెక్క పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల 6 నెలలకు లెక్క పెట్టాలి. అంటే 2 సంవత్సరాల 6 నెలల్లో 6 నెలలు ఎన్నిసార్లు వస్తుంది, సంవత్సరానికి 6 నెలలు 2 సార్లు వస్తాయండి, 2 సంవత్సరాలు 4 సార్లు వస్తాయి, ఇంకొక 6 నెలలు ఉంది అంటే మొత్తం 5 సార్లు రాయాలి. 5 సార్లు రాయాలి కాబట్టి ఈ నెంబర్ యూజ్ చేయాలి. అంటే మనం యూజ్ చేయాల్సిన నెంబర్ ఏదంటే చూడండి ఇక్కడ ఓకే 1 5 10 10 5 1. సో కాబట్టి ఇక్కడ మనము ఇది క్యాలిక్యులేషన్గా తీసుకున్నాము. ఇదేంటంటే బేస్డ్ ఆన్ పాస్కల్ ట్రయాంగిల్ అండి. ఇక్కడ 1 5 10 10 10 10 5 1 అదే. ఇప్పుడు దీనిలో చూడండి ఇక్కడ వడ్డీ శాతం 20% అనుకుంటే, సంవత్సరానికి 20% అనుకుంటే అర్ధ సంవత్సరం 10% కదా. అంటే ఎలా రాస్తామంటే ఇది 40,000 రూపాయలు అనుకోనమ్మా, 40,000 రూపాయలు. 40,000లో 10% అంటే ఎంత, 4,000 రూపాయలు, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ కన్నా దూరంగా ఉందనుకో, 5 × 4,000 ఎంతమ్మా, 20,000 కదా. 20,000 దగ్గరగా ఉన్నది ఆప్షన్, కానీ అన్నీ కూడా గమనిస్తే 24,420.4 అన్నీ కూడా 24,000లోనే ఉన్నాయి. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 అనేది ఎంత తీసుకున్నామంటే సంవత్సరానికి 20% అయినప్పుడు అర్ధ సంవత్సరానికి ఎంత 10% తీసుకున్నాము. 4,000లో 10% అన్నా మనకి ఎంత 400, 400లో 10% అంటే 40, 40లో 10% అంటే 4, 4లో 10% అంటే చూడగా 4లో 10% అంటే వాల్యూ ఎంతమ్మా 0.4. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ చూడండి, ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 5 × 4,000 అంటే ఎంత 20,000 కదా. ఇది 20,000, ఇది 4,000, ఇది వచ్చేప్పటికి ఇది 400, ఇది 20 ప్లస్ ఇదంతా 0.4. అంటే ఇది క్యాలిక్యులేషన్ చూడమా 24,420.4. అంటే ఇది క్యాలిక్యులేషన్లో 24,420.4 24,420.4 మన ఆన్సర్ అంట. సో కాబట్టి 71కి ఆన్సర్ ఏంటి, సి ఆప్షన్ ఆన్సర్ అంట. 40,000 రూపాయలు కనుక తీసుకుంటే చూడండి, 40,000 రూపాయలు కనుక తీసుకుంటే 40,000 రూపాయలు 10% లెక్క పెడతారు. ఎందుకంటే సంవత్సరానికి 20% అయితే అర్ధ సంవత్సరానికి 10% కదా, ఆ 10% ప్రకారం తీసుకోవాలి. ఎందుకు 1 5 10 10 5 1 రాసామంటే మనకి 5 ఇయర్స్ అండి. అంటే ఎప్పుడు ఇలా రాదు, మనకి అనుకోకుండా గ్రాండ్ టెస్ట్లో వచ్చింది. మ్యాక్సిమం 2 ఇయర్స్ 3 ఇయర్స్ అండి. మీకు 11 స్క్వేర్ తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి. 11 స్క్వేర్ అంటే ఎంత 121, అంటే స్క్వేర్ అంటే 2 ఇయర్స్ అనమాట. అంటే ఎప్పుడైనా 2 సంవత్సరాలు అన్నప్పుడు 11 స్క్వేర్ రాస్తాం, అంటే 1 to 1 యూజ్ చేస్తాం. 3 ఇయర్స్ అన్నప్పుడు 11 క్యూబ్ అంటే ఎంత 1331 కదా, అట్లా రాస్తామన్నమాట. 11 పవర్ 4 అన్నా మనకు 14641, 11 పవర్ 5 అంటే ఈ నెంబర్ వస్తుంది. ఇది ఎన్నిటికీ అప్లికేబుల్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా వినేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది కానీ బట్ మీరు నేర్చుకొని చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాం. రైట్. ఆ తర్వాత 72 చూడమ్మా, 72 లెక్క చూడండి. ఏ పర్సన్ కాబట్టి 1/3 ఆఫ్ హిస్ జర్నీ ఎట్ 25 km/h, 1/4 ఆఫ్ హిస్ జర్నీ ఎట్ 30 km/h అండ్ రెస్ట్ ఎట్ 50 km/h. ఇది యావరేజ్ స్పీడ్ ఫర్ ది ఎంటైర్ జర్నీ ఈజ్ కావాలి. ఒక వ్యక్తి ఇక్కడ ఒక వ్యక్తి తన ప్రయాణంలో 1/3 వంతును గంటకు 25 km వేగంతోనూ, తన ప్రయాణంలో 4 వంతును గంటకు 30 km వేగంతోనూ,
మిగిలిన దాన్ని గంటకు 50 కిలోమీటర్ వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణంలో అతని యొక్క సగటు వేగం అనేది ఎంత అనేది కావాలి. రైట్. అంటే 3/1 వంతు అంటే 1/3 వంతే కదా. తర్వాత 3/4 వంతు అంటే 1/4 వంతే కదా. ఆ తర్వాత నెక్స్ట్ మిగిలిన దాన్ని అన్నాడండి. కాబట్టి 3,4తోనూ 25, 30తో భాగించబడే సంఖ్య నీ ఇష్టం, నీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి మొత్తం దూరాన్ని నేను 3000 అనుకున్నాను. అంటే ఇప్పుడు మనకి సగటు వేగానికి ఫార్ములా చూడండి. దగ్గర యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఫార్ములా అన్నా మనకు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం మనకి ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ 3000 కిలోమీటర్లో సార్ చూడండి ఇక్కడ ఫస్ట్ 1/3 వంతు అంటే 1000 కిలోమీటర్లు అర్థం. ఆ తర్వాత 3000లో 1/4 వంతు అంటే 750 కిలోమీటర్లు అర్థం. ఆ తర్వాత మిగిలిన దూరం అంటే 1250 కిలోమీటర్లు ఉన్నాం. మరి ఎందుకు సార్ అలా 3000 తీసుకున్నామంటే మరి 6000 తీసుకోకూడదంటే ఇది తీసుకో, 3000 తీసుకో, 600 తీసుకో, ఏదైనా తీసుకోవచ్చు. కాదు ఎగ్జాక్ట్గా నెంబర్ పోయే విధంగా తీసుకోవాలి, ఏదైనా తీసుకోవచ్చు అంట. ఇప్పుడు ఇది 1000, ఇది 750, 1250 కదా. 1000 వచ్చేసి వాడు 25తో వెళ్ళాడు, 750ని వాడు 30తో వెళ్ళాడు, నెక్స్ట్ 1250ని వాడు 50తో వెళ్ళాడు. రైట్. సో మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ కనుక మనం తీసుకుంటే చూడు 25 కనుక తీసుకుంటే సార్ చూడండి ఇక్కడ 25 దీనిలో 40 టైమ్స్ పోతాం, 30 దీనిలో 25 టైమ్స్ పోతే, 50 దీనిలో 25 టైమ్స్ పోతాయి. సగటు వేగం ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి? మొత్తం దూరమే మొత్తం కాలమే కదా. అంటే టోటల్ డిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత? 3000 కదా. మొత్తం దూరం 3000 కిలోమీటర్లు బై ఇక్కడ 40 అవర్స్, 25 అవర్స్, 25 అవర్స్ అంటే మొత్తం ఎంత? 90 అవర్స్ అండి. ఇది 3090/0 క్యాలిక్యులేషన్ చేయండి. 0 క్యాన్సిల్ అయితే 3 3 300 సార్. 100/3 చేయండమ్మా. వాల్యూ ఎంత అంటే ఇది 33 1/3, 33 1/3 మన ఆన్సర్ అనమాట. కాబట్టి 72కి ఆన్సర్ ఏంటి? ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. సగటు వేగానే ఫార్ములా మొత్తం దూరమే మొత్తం కాలం. కాబట్టి ఇలా 3000లో 1/3 వంతు, 1/4 వంతు మిగిలిన దూరం. అలా అంటే మనకి ఎలా చెప్పాడు, ఏం చెప్పాడో మనకు ఫస్ట్ తెలియాలా. వాడు చెప్పిన దాని ప్రకారం ఒక అప్రాక్సిమేషన్ నెంబర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇది ప్రాబ్లం నెంబర్ 72. తర్వాత ప్రాబ్లం నెంబర్ 73 చూడండి అమ్మా. ఏ ట్రైన్ క్రాస్ ద 2 bridges ఆఫ్ లెంత్ 1200 meters and 600 meters in 150 seconds and 90 seconds రెస్పెక్టివ్లీ. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ విల్ బీ కావాలి. ఒక రైలు 1200 మీటర్లు మరి 600 మీటర్ పొడవుగల 2 వంతులను వరుసగా 150 సెకండ్లు మరి 90 సెకండ్లు దాటుతుంది. అయితే ఆ రైలు పొడవు ఎంతో కావాలి. ఇది చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ ఏమో 1200 మీటర్స్ దాటింది, తర్వాత 600 మీటర్స్ దాటితే ఫస్ట్ 150 సెకండ్స్ పట్టింది, తర్వాత 90 సెకండ్స్ పట్టింది. అంటే టైం తగ్గింది కదా. ఎందుకు టైం తగ్గిందంటే అక్కడ ఫస్ట్ ఏమో దాటింది 1200 మీటర్లు, తర్వాత దాటుతుంది 600 మీటర్లు. అంటే వెళ్ళాల్సిన పొడవులో మార్పు వచ్చింది కదా. ఎంత మార్పు వచ్చింది చెప్పు? 1200కి 600 మధ్య డిఫరెన్స్ ఎంత? 600 మీటర్లే కదండి. అంటే ఇది 600 మీటర్లు. 600 మీటర్ల తేడా రావటం వల్ల టైంలో మార్పు ఎంత? 150 నుంచి 90 సెకండ్లకి జంప్ అయ్యామంటే 60 సెకండ్లే కదా మార్పు. అంటే ఇది ప్రొసీజర్ వేరే సార్. ఇక్కడ మనం చెప్తుంది కొద్దిగా షార్ట్ కట్. 60 సెకండ్లకి 600 వెళ్తే 150 సెకండ్లకి ఎంత వెళ్తుంది అంటే 1500 మీటర్లు వెళ్తుంది. ఈ 1500 మీటర్లు ఎవరికి సమానమయ్యా అంటే ఇది రైలు పొడవు ప్లస్ మనకున్న ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అండి 1200. ఆ 1200 ఎవరు తీసుకొస్తే మైనస్ అండి. 1500 అయితే 1200 మైనస్ చేసి వచ్చే వాల్యూ ఎంతమ్మా? 300 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది నత్యమంటే ఎంత? 300 మీటర్స్ ఆన్సర్. అంటే 73కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్. అంటే 1200 మీటర్ పొడవున్న ప్లాట్ఫారం కాస్త 600 మీటర్లు అయిందంటే పొడవులో తగ్గుదల 600 మీటర్లు, టైంలో తగ్గుదల 60 సెకండ్లు. 60 సెకండ్లకి 600 అయితే 150కి ఎంత? 1500 కదా. ఆ 1500లో రైలు పొడవు మరియు ప్లాట్ఫారం పొడవు రెండు కలిసి ఉన్నాయి. ప్లాట్ఫామ్ పొడవు ఆల్రెడీ 1200 తెలుసు కాబట్టి మైనస్ చేస్తే వచ్చేది ఇది. మరి అలాంటప్పుడు రెండో టైం అయినా తీసుకోవచ్చు కదా సార్ అంటే 90 ప్రకారమైనా చేయొచ్చు అండి. అప్పుడు ఆ వచ్చే 900లో నుంచి 600 మైనస్ చేయాలి. నీ ఇష్టం, నువ్వు ఎలా చేసినా సరే సేమ్ ఆన్సర్ ఉంటుంది అనమాట. ఓకేనా? జస్ట్ లాజికల్ అప్రోచ్ అండి అంతే. ఆ తర్వాత 74 చూడమ్మా. 74 చూడు. Arun has borrowed some money for 5% annual 5% per annum compound interest for 2 years. He paid back in 2 annual installments of 882 rupees each. The sum borrowed was కావాలి. అరుణ్ 5% వార్షిక చక్రవడ్డీకి 2 సంవత్సరాల పాటు కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అతడు 2 వార్షిక వాయిదాలు ఒక్కొక్కటి 882 రూపాయలు చొప్పున తిరిగి చెల్లించాడు. అప్పుగా తీసుకున్న మొత్తం ఎంత కావాలి ఇక్కడ. రైట్. ఇప్పుడు ఎంత పర్సెంట్ ప్రకారం అన్నాడమ్మా చెప్పు నాకు? 5% ప్రకారమే కదా అంది. ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్ ఇదే పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ చూడు
5% అంటే ఇక్కడ చూడమ్మా 5% అంటే మీనింగ్ ఏంటి 5/100 కదా 5/100 అంటే 1/20 కదండి అంటే వాడి ఉద్దేశంలో ఏంటి 20 రూపాయలు నువ్వు అసలుగా తీసుకుంటే 21 రూపాయలు మొత్తంగా తీసుకోవాలి సెకండ్ దానికి వెళ్ళేటప్పటికల్లా ఇది 441 అవుతుందని చెప్పాను ఇది వచ్చేప్పటికి ఏమవుద్దామా ఇక్కడ ఇది 400 అవుతుందని చెప్పాను అది 400 ఇది 441 ఇది 2021 441 400 ఓకే రైట్ ఓకే ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇది 400 441 అంటే ఇది ఈక్వల్ అవ్వాలి కాబట్టి దీన్ని ఏం చేద్దాము ఇంటూ 21 చేయాలి అప్పుడు క్యాలిక్యులేషన్లో ఇది 400 ఓకే ఇది 441 ఇది వచ్చేప్పటికి ఇది ఎంత అవుతుంది ఇక్కడ మనకి 21 అంటే వాల్యూ ఎంతమ్మా ఇది 420 ఇది వచ్చేప్పటికి 441 గుర్తుంది కదా ఇంతకుముందు ఫస్ట్లో మనం ఆల్రెడీ చేస్తుంది ఇది సో కాబట్టి ఇక్కడ మనకి మన ప్రకారం ఈఎంఐ 441 అయితే వాడిచ్చిన ఈఎంఐ ఎంత 882 441కి 882 అయితే 420కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయడం 441 డబల్ చేస్తే 882 కాబట్టి 420 డబల్ చేయండి 420 డబల్ చేయండి ఒక్క నిమిషం సారీ ఇది మొత్తం కూడా కదా 820 అని ఎక్స్క్యూజ్ మీ ఇది 820 820కి ఎంత వస్తుందో కనుక్కోవడం ఎందుకంటే ప్రిన్సిపల్ కదా కావాల్సింది ఓన్లీ 420 కాదు 400 + 420 మొత్తం కలిపితే ప్రిన్సిపల్ అండి 820 అప్పుడు 441కి 882 అయితే 820కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయడమా ఎంత వస్తుంది ఇక్కడ 1640 కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి 74కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ మన ఆన్సర్ అంటే ఇక్కడ అండ్ ప్రాబ్లం నెంబర్ 75 అండి ఏ మ్యాన్ కెన్ రో 30 km downstream and return a total of 13 hours if the speed of the boat in still water is 2/3/5 times the speed of the current then the speed of the current is కావాలి ఒక వ్యక్తి 36 కిలోమీటర్ దూరాన్ని ప్రవాహ దిశలో ప్రయాణించి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకోవడానికి మొత్తం 13 గంటల్లో తిరిగి రాగలడు 13 గంటల్లో తిరిగి రాగలడు నిచ్చెన నీటిలో పడవ వేగము ప్రవాహ వేగం అంటే 2 అండ్ ప్రాబ్లం నెంబర్ 75 అండి ఏ మ్యాన్ కెన్ రో 30 km డౌన్ స్ట్రీమ్ అండ్ రిటర్న్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 13 hours అన్నాడు ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 2/3/5 times ది స్పీడ్ ఆఫ్ ద కరెంట్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ కావాలి ఒక వ్యక్తి 36 కిలోమీటర్ దూరాన్ని ప్రవాహ దిశలో ప్రయాణించి తిరిగి ప్రారంభ స్థానాన్ని చేరుకోవడానికి మొత్తం 13 గంటల్లో తిరిగి రాగలడు నిచ్చెన నీటిలో పడవ వేగము ప్రవాహ వేగం కంటే 2/3/5 రెట్లు ఉంటే ప్రవాహ వేగము ఎంత ఇది క్వశ్చన్ ఓకేనా రైట్ ఇప్పుడు వాడు ఇక్కడ ఇచ్చిన దానిలో చూడడం ఇక్కడ మనకి ఈ రేషియో ఇంపార్టెంట్ ఫస్ట్ ఇక్కడ 2/3/5 అంటే 13/3 కదండి ఇప్పుడు మనం ఎప్పుడైనా బోట్స్ ఆన్ స్ట్రీమ్స్ అంటే ఇలా తీసుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఇది బోట్ స్పీడ్ అవుతుంది సార్ ఇదేమో స్ట్రెయిన్ స్పీడ్ ఇది కూడా స్ట్రెయిన్ స్పీడ్ ఇదేమన్నా బోట్ ప్లస్ స్ట్రీమ్ అవుతుంది ఇదేమన్నా బోట్ మైనస్ స్ట్రీమ్ అవుతుంది మీరు ఎప్పుడైనా బోట్స్ ఆన్ స్ట్రీమ్ చేసినప్పుడు ముందు ఈ చార్ట్ ప్రిపేర్ అయిపోవాలా ఈ చార్ట్ మనకు తెలిసి ఉండాలి వాడేమనంటే పడవ వేగం ప్రవాహ వేగానికి 13/5 రెట్లు అన్నాడు అంటే వాడి ఉద్దేశంలో ఏంటంటే మనం కనుక ఇలా కనుక మనం తీసుకుంటే ఇలా కనుక తీసుకుంటే ఇది 13 భాగాలు ఇదెంతమ్మా 5 భాగాలు అయినప్పుడు ఇది కూడా 5 భాగాలే కదా అప్పుడు ఇదంతా 18 భాగాలు ఇదేమో 13 నుంచి 5 మైనస్ చేస్తే 8 భాగాలు ఈ 18 13 8 5 ఎవరు తెలియజేస్తారంటే కేవలం వేగాన్ని తెలియజేస్తాయి అన్న ఓకేనా రైట్ అయితే 18:8 వేగాల నిష్పత్తి అయితే కాలాల నిష్పత్తి వచ్చేటప్పటికల్లా 4:9 అవుతాయి అంటే 18కి 8 రేషియో ఎంతమ్మా 9:4 అంటే వేగానికి కాలం విలోమ అనుపాతం ఉండదు కాబట్టి ఈ 18తో వెళ్తే చదవండి 18తో వెళ్తే దానికి 4 hours పడితే 8తో వెళ్తే దానికి 9 hours పట్టేదని అర్థం అయితే 36 కిలోమీటర్ దూరాన్ని అన్నాడమ్మా అక్కడ 36 కిలోమీటర్ దూరాన్ని వెళ్ళటానికి అన్నాడు అంటే వెళ్ళటానికి ప్రయాణించి తిరిగి రావడానికి మొత్తము 13 గంటలు తిరిగి రాగలరు నిచ్చెన వేగం అయినప్పుడు ప్రవాహ వేగం ఎంతో కావాలి ప్రవాహం యొక్క వేగం అనేది ఎంతో కావాలి ఇక్కడ సో ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 18 పార్ట్సే కదా ఆ 18 పార్ట్స్కి ఎన్ని కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ స్పీడ్ రేషియో 18:8 కదా స్పీడ్ రేషియో 18:8 అయితే టైం రేషియో వచ్చేపాటికి ఇది టైం రేషియో వచ్చేపాటికి 8:8 అంటే 4:9 అవుతుందండి అప్పుడు 18కి 36/4 అయితే మనకు అడుగుతున్న కొద్దిగా అంటే ప్రవాహ వేగం అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా ఇక్కడ 5 పార్ట్స్ ఉంది కదా 5 పార్ట్స్కి ఎంతో కనుక్కోండి ఓకే 36/4 అంటే 9 కదా ఇక్కడ అంటే 18కి 9 అయినప్పుడు 5కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయండి ఆ వాల్యూ అనేది ఎంత అవుతుందంటే 2.5 2.5 2.5 అంటే 2.5 km/h ఆన్సర్ అంటే 75కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట
ఇది బోట్ స్పీడ్, ఇది స్ట్రీమ్ స్పీడ్, ఇది స్ట్రీమ్ స్పీడ్. అంటే బోట్ ప్లస్ స్ట్రీము, బోట్ మైనస్ స్ట్రీమ్ అని. ఓకే, కాబట్టి ఇది 13 + 5 18, 13లోంచి 5 మైనస్ చేస్తే 8. 18, 8 వేగాల నిష్పత్తి అయితే కాల నిష్పత్తి 4:9 అనమాట. ఓకే, అంటే ప్రవాహంతో పాటుగా 4 అవర్స్ పట్టింది. 30 వెళ్తానే 4 అవర్స్ అంటే 9 కదండి. 80ని 9 అప్పుడు 5కి ఎంతో కావాలి అంటే, ఎందుకంటే నాకు కేవలం ప్రవాహ వేగం కావాలి కాబట్టి 5 పార్ట్స్ కనుక్కోండి చాలని చెప్తున్నాను. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 76 చూడమ్మా, 76 చూడండి. ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ క్రికెట్ ప్లేయర్ ఫర్ 64 innings ఈజ్ 62 runs అన్నాడు. హిజ్ హైయెస్ట్ స్కోర్ ఓకే ఎక్సీస్ ఈజ్ లోయెస్ట్ స్కోర్ బై 180 runs అన్నాడు. ఎక్స్క్లూడింగ్ దీస్ 2 innings ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ innings బికమ్స్ 60 runs. హిజ్ హైయెస్ట్ స్కోర్ వాజ్ కావాలి. 64 innings క్రికెట్ ఆటగాడి యొక్క బ్యాటింగ్ సగటు 62 పరుగులు. అతని యొక్క అత్యధిక స్కోరు అత్యల్ప స్కోరుకు 180 పరుగులు మించిపోయింది. ఈ 2 innings మినహాయించి మిగిలిన ఇన్నింగ్స్ల యొక్క సగటు 60 పరుగులు అవుతుంది. అయినా అతని యొక్క అత్యధిక స్కోర్ ఎంతో కావాలి అంటే 64 innings తీసుకున్నాడు అమ్మ. చూడు ఇక్కడ 64 innings యొక్క సగటు 62. అయితే 64 × 62 చేయండి అమ్మ, క్యాలిక్యులేషన్ చేయండి. 64 × 62 క్యాలిక్యులేషన్ చేయండి. చూడు ఇక్కడ 64 × 62 చేసామనుకో, 64 × 62 చేసామనుకో 2 4 8. ఇది 12 + 24 అంటే 36. 6 36 + 3 అంటే ఎంత 39. అంటే 3968 అనమాట. ఇదంతా 3968. 2 innings తీసేస్తాం కాబట్టి 62 innings కదా. 62 innings యొక్క యావరేజ్ 60 runs అన్నాడు. 62 × 60 చేయండి అన్న, 3600 + 120 అని అంటే ఈ వాల్యూ ఎంత అప్పుడు మనకి 3720. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందా, ఇది 248. ఈ 248 అనేది ఏంటంటే 64 innings కాస్త 62 innings అయినాయి అంటే 2 innings తగ్గుతుంది. ఆ 2 innings హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ అంటే హైయెస్ట్ వాల్యూని ఆ తర్వాత లోయెస్ట్ వాల్యూని కలిపితే వచ్చే వాల్యూ 248. ఆ తర్వాత హైయెస్ట్కి లోయెస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి వాడు ఎంత ఇచ్చాడు, 180 ఇచ్చాడు. అయితే అత్యధిక స్కోర్ కావాలి కాబట్టి ఈ 2 ప్లస్ చేసామనుకోమా, లోయెస్ట్ క్యాన్సిల్ అయితే h + h అంటే ఎంత 2h కదా. అప్పుడు 2h = 248 + 180 చేసామనుకో 300 428 అని, అది 428. అప్పుడు 2h = 428 అయితే h = ఎంత అవుతుంది మనకి, ఇది 214. h వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 214 అంటే డి ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడమ్మా, జాగ్రత్త వినండి. 64 innings యొక్క సగటు 62 అంటే 64 × 62 చేస్తే 3 9 6 8. 62 innings యొక్క యావరేజ్ 60 కాబట్టి 62 × 60 చేస్తే వచ్చే వాల్యూ 3720. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 248 ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్. హైయెస్ట్కి లోయెస్ట్ డిఫరెన్స్ ఎంత 180. 2h వాల్యూ 428 ఎలా వచ్చింది క్యాలిక్యులేషన్ అండి. h వాల్యూ ఎంత 214. ఇది ప్రొసీజర్ అండి. ఇలా లేకుండా మనం డైరెక్ట్గా చేసే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. ఓకేనా, మనము డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇది రఫ్ చేస్తున్నాను చూడు. అలిగేషన్ రూల్ ప్రకారం చేస్తారు మనం ఇక్కడ. అలిగేషన్ రూల్ ప్రకారం మనం చేసేయచ్చు. ఇప్పుడు చూడు ఇక్కడ 64 innings యొక్క సగటు 62 ఇచ్చాడు. 64 innings యొక్క యావరేజ్ 62 ఇచ్చాడు. తర్వాత 62 innings యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 60 ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 2 innings యొక్క వాల్యూ మనకు తెలియదు. నేనేమంటే ఇక్కడ చూడు, ఇక్కడ 60 కాస్త చూడే మనకి 60 కాస్త 62 అయిందంటే మనకి చూడు ఇక్కడ 2 పెరిగినట్టే కదా. ఓకేనా, రైట్. ఓకే, ఒక్కో దానికి 2 పెడితే 62 innings ఎంత 124 కదండి, 124. అయితే నాకు 2 innings కలిపి కావాలి కాబట్టి ఒక innings 124 అయితే 2 innings ఎంత 248 కదా. అంటే ఈ 2 innings యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే 248 అండి. ఇది 248. ఎటు చూడండి ఇక్కడ 60 62 అయిందంటే ఒక్కో దానికి 2 పెరిగినట్టు. అలా 62 innings కాబట్టి 124 పెరగాలి. అంటే ఒక్కో దాని వాల్యూ యావరేజ్ 124 అయితే రెండింటికి కదా, ఎందుకంటే ఇక్కడ 62 innings ఉన్నాయి కానీ ఈ యావరేజ్ 64 innings అన్నమాట. మిస్ అయిన 2 innings కాబట్టి ఒక్కో దాని 124 అయినప్పుడు 2 innings ఎంత 248 కదా. ఇది 248. ఈ 248లో హైయెస్ట్ స్కోరు లోయెస్ట్ స్కోర్ని మనము సపరేట్ చేయాలి. హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ కన్నా 180 ఎక్కువ.
హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ కన్నా 180 ఎక్కువ అంటే ఈ రెండు కలిపితే ఈ రెండింటిలో ఎవరెవరు ఉన్నారమ్మా హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ ఉన్నారు కదా దానిలో 180 ఇక్కడ రాస్తామంటే రిమైనింగ్ ఎంత మన 68 కదా 68లో మనం రాస్తే ఇంకా మిగిలే వాల్యూ ఎంత 34 ఈక్వల్గా డివైడ్ చేస్తాయి సో కాబట్టి ఇక్కడ మనకి ఇది వాల్యూ ఎంత లోయెస్ట్ వాల్యూ 34 హైయెస్ట్ వాల్యూ ఎంత 214 ఇది 214 34 మన ఆన్సర్ అండి కాబట్టి 76కి ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్ ఆన్సర్ అండి 76కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ 76కి డి ఆప్షన్ ఇది ఎలిగేషన్ రూల్ సార్ మాకు ఇది కన్ఫ్యూజన్గా ఉందంటే మీరు ప్రొసీజర్ ప్రకారం చేయండి అమ్మా ఓకే యావరేజ్లో దాదాపుగా 80% 90% లెక్కలు కంపల్సరీగా అలిగేషన్ రూల్ ప్రకారం మనం చేసేయచ్చు తర్వాత 77 చూడమ్మా 77 లెక్క చూడండి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 players is 18.5 years if the age of the coach is also included the average age is increased by 20%. Average was increased by 20%. The age of the coach is కావాలి నలుగురు ఆటగాళ్ళ సగటు వయసు 18.5 సంవత్సరాలు కోచ్ వయసు కూడా చేర్చినట్లయితే సగటు వయసు 20% పెరుగుతుంది అయితే కోచ్ యొక్క వయసు ఎంతో కావాలి ఇప్పుడు నలుగురు ఉన్నారంట మనకి ఫస్ట్ ప్రొసీజర్ చేద్దామని చూడు ఇక్కడ మనకి 4 × 18.5 అంటే మనకి యావరేజ్లో ప్రొసీజర్ అనేది ఏం చెప్తుందంటే యావరేజ్ ఎప్పుడు టోటల్లో కన్వర్ట్ చేయాలి యావరేజ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ టోటల్ సగటును ఎల్లప్పుడూ మొత్తంలోకి మార్చాలని చెప్తుంది అనమాట 4 × 18.5 చేయండి 72 + 2 అండి ఇది ఎంత అవుతుంది మనకి 74 అది తర్వాత కోచ్ జాయిన్ అయితే 5 మెంబర్స్ అయ్యారండి 5 × 18.5లో మనం ఎంత పెంచాలి ఇక్కడ మనకి 20% పెంచాలి 18.5లో 20% వాల్యూ ఎంతమ్మా 3.7 పెంచాలన్నమాట అప్పుడు 22.2 అనమాట 5 × 22.2 చేయను 5 × 22.2 చూడు 5 × 22.2 చేసామనుకో ఎంత వస్తుంది చూడు ఇక్కడ మనకి ఓకే 110 ప్లస్ 5 × 0.2 అంటే 1 అండి అప్పుడు ఎంత అయింది మనకి కూడా మనకి ఇది 5/22లో 110 5 × 0.2 అంటే 111 అయింది ఇక్కడ మనకి మరి 74కి 111కి డిఫరెన్స్ ఎంత అన్నాం అనుకోండి ఓకే ఈ వాల్యూ డిఫరెన్స్ ఎంత వస్తామైతే 37 మన ఆన్సర్ అన్నమాట అంటే ఇక్కడ ఎవరు లేరు కోచ్ లేడు ఇక్కడ ఎవరు ఉన్నారు కోచ్ ఉన్నాడు అంటే కోచ్ రావడం వల్ల 74 కాస్త 111 అయిందంటే ఎంత పెరిగింది 37 కదా సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 37 ఇయర్స్ మన ఆన్సర్ అంట లేదు అంటే సార్ చూడండి ఇక్కడ ఐదుగురు యొక్క సగటు చూడు 22.2 నలుగురు యొక్క సగటు ఎంతమ్మా 18.5 అంతే కదా ఏదో దాన్ని మార్జిన్ చేయండి అమ్మా 18.5 కాస్త 22.2 అయిందంటే 3.7గా పెరిగింది ఆ 3.7 × 5 చేయండి అప్పుడు కూడా ఎంత వస్తుంది మనకి 18.5 ఎక్స్ట్రా వస్తాయి 18.5కి ఇంకో 18.5 కలిపితే వచ్చే వాల్యూ ఎంత 37 కదా ఇది ఇవి కొద్దిగా షార్ట్ కట్ మీకు క్లాస్ వింటేనే అర్థమవుతామా ఒకవేళ లేదంటే ఇలా మల్టిప్లికేషన్ చేసి చేయండి సగటులో మనకు మెయిన్ ప్రిన్సిపల్ అంటే యావరేజ్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇది టోటల్ సగటుని ఎల్లప్పుడూ మొత్తంలో మార్చేయాలి లేదంటే ఇలా మనకి ఓవరాల్ యావరేజ్ అన్న ఉంటుంది లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలిగేషన్ మోడల్లోనే ఉంటుంది ఈ రెండు షార్ట్ కట్ విధానం అనమాట ఓకే రైట్ తర్వాత ప్రాబ్లం నెంబర్ 78 అండి if the length of rectangle is increased to its 3 times and breadth is decreases to its half then the ratio of the area of the given rectangle to the area of a new rectangle is కావాలి ఒక దేశం యొక్క పొడవు ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును దాని 3 రెట్లు పెంచి వెడల్పును దాని సగానికి తగ్గించినట్లయితే ఇచ్చిన దేశం యొక్క దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కొత్త దేశం యొక్క వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి ఎంత అన్నాడు అంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవును దానికి 3 రెట్లు పెంచి వెడల్పును దాని యొక్క సగాన్ని తగ్గించినట్లయితే ఇచ్చిన దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము కొత్త దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాను అన్న నేను అడిగినప్పుడు చూడండి ఇక్కడ వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ఏరియా ఆఫ్ ద గివెన్ రెక్టాంగిల్ టు ద ఏరియా ఆఫ్ న్యూ రెక్టాంగిల్ అన్నాడు నేనేమంటే ఇక్కడ మనకి ఫస్ట్ బేస్ వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏమనుకుందామంటే 100 × 100 అనుకోండి అదేంటి సార్ రెండు సేమ్ ఎలా తీసుకుంటారంటే మన ఇష్టపడి మనకి నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి లెంత్ ఈజ్ ఇంక్రీజ్ టు 3 times అన్నాడు కదా అంటే 100 బికమ్స్ ఎంత అయింది 300 అయింది బ్రెత్ బికమ్స్ హాఫ్ అన్నాడు కాబట్టి 100లో సగం ఎంత 50 అండి రేషియో కానీ పర్సనే కానీ అడిగినప్పుడు మన ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకోవచ్చు 3 zeros క్యాన్సల్ అండి ఆ తర్వాత 50 100లో 2 times పోతే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా అప్పుడు మనకి 2:3 అనమాట సో 78కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్ ఓకేనా మరి చెప్పి ఇక్కడ 100 కాస్త 300 ఎందుకు అయింది 3 times అన్నాడు కాబట్టి లెంత్
మరి 100 కాస్త 50 ఎందుకు అయింది మనకి? ఇక్కడ మనకి 100 కాస్త 50 ఎందుకు సగమైంది. ఇప్పుడు వాడేమడిగాడు క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన దేని అంటే ఓల్డ్ వాల్యూకి న్యూ వాల్యూని కంపేర్ చేస్తే వచ్చే రేషియో అడిగాడు. న్యూ వాల్యూకి ఓల్డ్ వాల్యూ కంటే వేరు, ఓల్డ్ వాల్యూకి న్యూ వాల్యూ అంటే వేరు. అందుకే ఇక్కడ చూడు ఆన్సర్ చూడు, ఇక్కడ 2:3 ఉంది, 3:2 ఉంది. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి అడిగిన క్వశ్చన్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి. ఇది 78 అని. తర్వాత 79 చూడమ్మా, 79 లెక్క చూడండి. ద గివెన్ టేబుల్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్షన్స్ ఇన్ డిఫరెంట్ మంత్స్ అన్నాడు. ఇచ్చిన పట్టిక వేరే వేరే నెలల్లో వేరే వేరే ఉత్పత్తుల యూనిట్ల ఉత్పత్తిని చూపుతుందన్నాడు. వైస్ టోటల్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ వై యొక్క టోటల్ ప్రొడక్షన్ అన్నాడు. చూడు ఇక్కడ మనకి ఇక్కడ వై యొక్క టోటల్ ప్రొడక్షన్ అనేది జెడ్ యొక్క టోటల్ ప్రొడక్షన్లో ఎంత పర్సెంట్ ఉంటుందో కావాలంట. అంటే వై యొక్క మొత్తం ఉత్పత్తి జెడ్ యొక్క మొత్తం ఉత్పత్తిలో ఎంత శాతం ఉంటుందని కావాలి. అంటే వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే వై వాల్యూ అనేది జెడ్ వాల్యూలో ఎంత శాతం అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వై వాల్యూని మొత్తాన్ని టోటల్ చేయాలి, ఆ తర్వాత జెడ్ వాల్యూ మొత్తాన్ని టోటల్ చేయాలి. వై వాల్యూ మొత్తాన్ని టోటల్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది కదా మొత్తం. ఓకే, 13 + 17 30, 30 + 18 48 + 8 ఎంత 56 కదండి. అంటే వై వాల్యూ మొత్తం టోటల్ చేస్తే 56 బై జెడ్ వాల్యూని మొత్తాన్ని టోటల్ చేయడం. జెడ్ వాల్యూ మొత్తం టోటల్ చేసే అప్పుడు ఇక్కడ 18 + 12 30 + 17 45 + 19 ఎంత 64 కదా. ఓకే 64. 56 అనేది 64లో ఎంత శాతం అని అడుగుతున్నాడు సార్. సింపుల్ క్వశ్చన్. వై ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ జెడ్ అన్నాడు. వై జెడ్లో ఎంత శాతం అన్నాడు కదా. అంటే వైని జెడ్తో పోల్చినప్పుడు వచ్చే శాతం కావాలి. కాబట్టి 56/64 × 100 చేయాలి. సో కాబట్టి చూడ 8 ఏళ్ళు 8 8లు. సో కాబట్టి ఇది 700 / 8 చేయండి అమ్మ. చేస్తే మనకి ఎంత వస్తుంది? 87.5. అంటే 8 64 కదా. 8 64 అయిపోయింది. 64 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఇక్కడ 60 ఉంటుంది. 8 ఏళ్ళు 56, 8 ఏళ్ళు 56, 4 ఉంటుంది, పాయింట్ పెడితే 40 అవుద్ది. 8 5 40. సో కాబట్టి 87.5. కాబట్టి సి ఆప్షన్. అంటే 79కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 79కి మనకి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. 79 సి ఆప్షన్. ఇలా శాతం చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరిలో అంటే వాడు కింద ఉండాలి. ఇక్కడ మనకి పర్సనల్ చేసేటప్పుడు ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. మన ఫార్ములా ఏంటమ్మా? ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 అనమాట. ఇట్లా ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 అంటే వై అనేది ఈజ్ దగ్గర ఉంది కాబట్టి వై బై ఆఫ్ దగ్గర జెడ్ ఉంది కాబట్టి జెడ్ అంటే ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ పై చార్ట్ ఇచ్చాడు మనకి 80 ప్రాబ్లం నెంబర్ 80లో. కింద ఇవ్వబడిన పై చార్ట్లో 8 వేరు వేరు కంపెనీ విక్రయించిన టెలివిజన్ సంఖ్య చూపిస్తూ ఈ 8 కంపెనీ విక్రయించిన మొత్తం టెలివిజన్ సంఖ్య 21,000 ఇచ్చాడు. 21,000 ఇచ్చాడు. ఒక నిర్దిష్ట కంపెనీ విక్రయించిన టెలివిజన్లు సంఖ్యను ఈ 8 కంపెనీలు విక్రయించిన మొత్తం టెలివిజన్ సంఖ్యలో 1% చూపబడింది. సో చూడండి మనకి ఇక్కడ J1 ఇచ్చాడమ్మా. J1 అంటే అర్థం ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ టెలివిజన్ సోల్డ్ బై P&W. J2 అంటే ద వాల్యూ ఆఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ టెలివిజన్ సోల్డ్ బై QRS అండ్ B. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ J2 మైనస్ J1 అడుగుతున్నాడు. J1 అనేది ఏంటంటే P మరియు W ద్వారా విక్రయించబడిన టెలివిజన్ యొక్క సగటు సంఖ్య. J2 అంటే అర్థం ఏంటంటే QRS మరియు V ద్వారా విక్రయించబడిన టెలివిజన్ యొక్క సగటు సంఖ్య. అయినా J2 మైనస్ J1 యొక్క విలువ ఎంత? ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు J1 అంటే అర్థం ఏంటి? Pకి Wకి ఉన్న సగటు. అంటే ఇప్పుడు ఫస్ట్ J1 అంటే అర్థం ఏంటి మనకి? Pకి W యొక్క సగటు అండి. అంటే P + W/2 చేయాలి. అంటే P యొక్క వాల్యూ ఎంత? 13%. W యొక్క వాల్యూ ఎంత? 10%. P వాల్యూ 13%, W వాల్యూ 10%. అంటే 13 + 10 ఎంత? 23 కదా. సో కాబట్టి ఇది 23/2 చేయండి అమ్మ. అప్పుడు ఎంత వస్తుంది? 11.5 వస్తుంది. ఇది ఏంటి? J1. ఆ తర్వాత J2 తీసుకున్నాం అనుకో. J2 అనేది ఏంటి? ఇక్కడ మనం చూడు, ఇక్కడ J2 అంటే అర్థం ఏంటి? ఎవరెవరు? Q, R, S, ఆ తర్వాత V. వీటి యొక్క యావరేజ్ అనమాట. అంటే ఇప్పుడు QRSV ఇవన్నీ యాడ్ చేసామనుకో. చూడు ఇక్కడ మనకి 17 + 15 32 + 32 64. ఓకే 64 + 3 అండి 67. 67 ఎన్ని కంపెనీలు ఇవి? మొత్తం 4. 67/4 చేయండి. 67/4 చేస్తామనుకో. చూడు ఇక్కడ 67/4 ఎందుకంటే 4 కంపెనీ కాబట్టి /4 చేయాలి. 67/4 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకి ఇది 17.75. ఇప్పుడు ఇక్కడ ఉన్న J2కి J1కి మధ్య ఉన్న డిఫరెన్స్ కనుక్కోవాలి.
J2 వాల్యూ 17.75, J1 వాల్యూ 11.5. 17.75కి 11.5కి డిఫరెన్స్ చేయండి అమ్మా. చేస్తే మనకి ఎంత వస్తుందో చూడు ఇక్కడ మనకి. ఓకే చూడు, సారీ ఇది 16.75, ఎక్స్క్యూజ్ మీ, ఇది 16.75, 16.75, 16.75 11.5కి మన డిఫరెన్స్ అన్నామనుకోమా ఎంత వస్తుంది? 5.25%. 5.25% ఆఫ్ మొత్తం వాల్యూ ఎంతమ్మా? 21,000 కదా, 21,000 కదా. 21,000 ఇంటూ 5.25 డివైడ్ బై 100 చేయండి. క్యాల్కులేషన్ చేస్తే ఎంత? 1102.5, 1102.5. సో 80కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్. డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 80 డి ఆప్షన్ ఆన్సర్. ఓకేనా? ఇది పేపర్ ప్యాటర్న్. అంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకు వస్తుంది ఇది పేపర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి టాపిక్లో ఏమన్నా చిన్న చిన్న అర్థం కాని షార్ట్ కట్స్ ఉంటే మళ్ళీ వినండమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.